టెక్ బిలియనర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రీసెంట్ గా ఒక కామెంట్ చేశారు. మనందరూ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలోకి వచ్చేస్తుంది, భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ ఉండవంట. అంతేకాదు ఆయన ఒక మాట కూడా అన్నారు, మనం చేసే ఉద్యోగాలన్నీ ఇక మీదట ఉండవు, మనం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే కూరగాయలు మనం గ్రో చేసేసుకోవచ్చు, వెజిటేబుల్స్ పండించుకోవచ్చు. మనం ఎవరైనా మనం తినే ఆహారం మనం పండించుకోవాలనుకుంటే కనుక వెజిటేబుల్స్ గ్రో చేసుకునేంత ఖాళీ మన లైఫ్లో చాలా ఉంటుంది. అండ్ ఇక మీదట లైఫ్ అంతా ఎంజాయ్మెంటే. మనందరం కూడా జాబ్ ఎందుకు చేస్తాం, జీతాల కోసం జాబ్ చేస్తాం. కానీ ఎలాన్ మస్క్ కథనం ప్రకారం 80% నేను ఊహించింది నిజమైతే గనక, అంటే ఎలాన్ మస్క్ ఈ మాట అన్నారు, నేను గనక ప్రిడిక్ట్ చేసి నిజమైతే గనక భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయి, కానీ మన స్టాండ్ ఆఫ్ లివింగ్, మన కాస్ట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి, మన దగ్గర డబ్బులు కూడా బాగా పెరుగుతాయి, మన దగ్గర ఇన్కమ్ చాలా బాగా పెరుగుద్ది. మన బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ చేయడం వల్ల, మన వర్క్స్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయడం వల్ల మన ఖాళీ టైం బాగా పెరుగుద్ది. ఏఐ మన పనులని చేయటం వల్ల మనకి సంపద పెరిగిపోద్ది, డబ్బులు చాలా మిగులుతాయి, మన లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు బతకాలంటే ఉద్యోగాలు చేయాలి, జీవితం అంతా ఉద్యోగం చేస్తూనే ఉంటాం, మనం బతకాలంటే డబ్బులు సంపాదించాలి, మనం ఆహారం తీసుకోవాలని డబ్బులు సంపాదించాలి, దానికోసం మనం కష్టపడాలనుకుంటా ఉంటారు. అయితే అసలు కష్టపడకుండా కూర్చుని తిన్నా, హ్యాపీగా మన లైఫ్ ఎంజాయ్ చేసినా మనం జాయ్ఫుల్గా బతికేయచ్చు, మనం చాలా గొప్ప స్టాండర్డ్లో బతకొచ్చు అని చెప్పి కూడా ఎలాన్ మస్క్ చెప్తారనమాట. మనకు తెలుసు మనిషి లైఫ్ చాలా చిన్నది, 70-80 సంవత్సరాలు బతుకుతాం, లేదా జపాన్లో అయితే 100 సంవత్సరాలు బతుకుతాం. ఈ జీవితం అంతా పొద్దులేస్తే నైట్ వరకు విపరీతంగా కష్టపడి పని చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఉంటాం ఎందుకు? మన జీవితం అంతా ఖాళీ సమయం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని చెప్పి చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. ఆ రోజులు వచ్చేస్తున్నాయి అనమాట. మనం పొద్దునే లేసి క్యారేజ్ కట్టుకుని సాయంత్రం వరకు జాబ్ చేసి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ రొటీన్గా ఒకటే లైఫ్ అనుకుంటూ 30-40-50 సంవత్సరాలు బతికే కన్నా మన బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తే మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఏదైనా పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ బతికేస్తే సరిపోద్ది అనమాట. అంటే కంపల్సరీగా ఇన్ని గంటలు పని చేయాలి, కంపల్సరీగా ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, కంపల్సరీగా మనం ఈ పనులు ఈరోజు పూర్తి చేయాలి, ఇవన్నీ టార్గెట్స్ అన్నీ పక్కన పెట్టేసి లైఫ్ని నిదానంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్లో అన్ని రుచులు టేస్ట్ చేస్తూ హ్యాపీగా ముందుకు వెళ్తుంటారనమాట. అవసరమైతే మన వెజిటేబుల్స్ మనమే గ్రో చేసుకోవచ్చు. మనం చేసే పనులని అంటే మనకి ఇష్టమైన పనులు, మనకు ఫ్యాషన్ అనిపించే పనులు చేసుకుంటూ మిగతా పనులని ఏఐకి అప్పచెప్పొచ్చు అనమాట. మనం చూస్తే పెద్ద టెక్ జైంట్స్ అందరూ కూడా అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, టెస్లా కూడా రీసెంట్గా టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా వీళ్ళందరూ కూడా రోబోట్స్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు, ఏఐని పెట్టుకుంటున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక మీదట పనులు తగ్గిపోతాయి. వచ్చే 5-10 సంవత్సరాల్లో రెగ్యులర్గా మనం చేసే టాస్క్లు అన్నీ కూడా మనం ఏఐకి ఇచ్చేయచ్చు, రోబోట్స్కి ఇచ్చేయచ్చు. మనం ఖాళీగా కూర్చుని డెసిషన్స్ మాత్రం తీసుకుంటే సరిపోద్ది. ఏఐకి పని అప్పచెప్పి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అలాంటి రోజులు త్వరలో వచ్చేస్తున్నాయి.